గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు నేను బెంగళూరులో నైట్ లైఫ్ ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నానో చూడండి. సో దానికి నేను ఈ రోజు ఫేమస్ కేఫ్ కి వెళ్తున్నా. అదేంటి కాదండి, రామేశ్వరం కేఫ్ కి వెళ్తున్నా. సో నేను మా హస్బెండ్ తో అలానే మా ఫ్రెండ్స్ తో అలా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. సో మీరు కూడా వచ్చేసండి. అసలు నైట్ పెట్రోల్ బంక్ ఉంటుందో లేదో అనుకుంటూనే వెళ్ళామండి. లక్కీగా మా కోసం పెట్రోల్ బంక్ అయితే ఓపెన్లో ఉంది. ఇంకా పెట్రోల్ కొట్టించేసుకొని ఇంక స్టార్ట్ అయిపోతున్నాం మేము కూడా. Sometimes I know you heard from everyone telling you lies. So just lay down beside me, give me all your issues. I'll take them and I'll make them mine. Don't get caught up in your feelings. ఇంకా మనం రామేశ్వరం కేఫ్కి రీచ్ అయిపోయామండి. నైట్ 12 అయినా సరే చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు బాంబ్ బ్లాస్ట్ అయిన కేఫ్కి వచ్చామని. అది యాక్చువల్గా అయితే వైట్ ఫీల్డ్లో ఉందండి. మాకు ఇందిరానగర్ దగ్గరలో ఉందని సో మేము ఈ ఫ్రాంచైజీకి వచ్చేసాం. ఇప్పుడు ఈ జనాలందరినీ దాటుకొని మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలండి. ఎంత టైం పడుతుందో తెలీదు. ఫైనలీ ఒక 20 మినిట్స్ వెయిట్ చేసామండి. వెయిట్ చేసాక మనకు ఫుడ్ ఆర్డర్ అనేది వచ్చేసింది. మేమైతే గీ పొడి మసాలా దోశ, మల్టీగ్రెయిన్ దోశ, గీ పొడి ఇడ్లీ, గోంగూర రైస్, కారాబాత్ అనేది తీసుకున్నాం. వీటికి మాకు బిల్ వచ్చేసి 500 అయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. పక్కనే న్యాచురల్స్ కూడా ఉంది. సో మేము మలై మ్యాంగో తీసుకుందామని వెళ్ళాం, కానీ స్టాక్ అయిపోయిందని చెప్పారు. అది సమ్మర్ సీజన్లో మాత్రమే ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది. సో ఇంకా దీపుకు నాకు ఏం చేయాలో అర్థం కాక టీ ఒకరం కాఫీ ఒకరం తీసుకొని తాగేసామండి. విధాన సౌద రోడ్కి వెళ్ళిపోదాం, అలా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. కమ్ దీపు. ఇప్పుడు మనం విధాన సౌద రోడ్కి వచ్చేసామండి. ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది ఏంటంటే బెంగళూరు అసెంబ్లీ. బెంగళూరు అసెంబ్లీని ఇప్పుడు క్లియర్గా చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా నా లేట్ నైట్ ఎలా అయిందో ఈరోజు. సో మీకు కూడా నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.